ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మీరు శ్రద్ధగా ఆలకించారా, మీ బిడ్డలను శ్రద్ధగా ఆలకించమని చెప్పారా, దీవులు మీకు ఖచ్చితంగా వస్తాయి. లేదా ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, ఇంకా బోల్డ్ మంది అన్యులు ఉన్నారు, మీ దీవులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. లేకపోతే నాకు వచ్చేస్తుంది, అందులో డౌట్ ఏమీ లేదు. దేవుడు చెబుతున్న మాట, ఆకాశం నుండి వర్షం పడి అది మరలా వెనక్కి వెళ్ళకుండా భూమిని తడిపి విత్తనం ఇచ్చి ఎలాగ చెట్లు ఫలాలు వస్తుందో, నా మాట కూడా, నా దీవెన కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి వచ్చిందా నీ దగ్గరికి వస్తుంది, నువ్వు కాదంటావు నీ దగ్గరికి వస్తుంది, నువ్వు కాదంటే ఇంకొకరికి వెళ్తుంది, లేదా ఆ రోజు నా దగ్గరికి వచ్చేస్తుంది. దేవుడి దీవెన మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోదు. ఎవరు యోగ్యులు అయితే వాళ్ళ దగ్గరికి వస్తుంది. దేవుడు మనల్ని దీవించాలని ఆశపడుతుంటే మనం నిరాకరంగాను, శూన్యము లేని వారుగాను, శూన్యముగాను, చీకటిగాను ఉంటే దేవుని ఆత్మ అల్లల్లాడిపోతుంది తప్ప ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. మీకు అర్థమైందా? దేవుడు ఏది చేసి అందంగా చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు.